ఇప్పుడు మనం ఆక్టల్ టు డిఫరెంట్ కన్వర్షన్స్ అయినటువంటి ఆక్టల్ టు డెసిమల్ నేర్చుకుందాం. అలాగే ఆక్టల్ టు బైనరీ నేర్చుకుందాం. అలాగే ఆక్టల్ టు హెక్సాడెసిమల్ నేర్చుకుందాం. ఆల్రెడీ ఇవి నేర్చుకున్నాం అనుకుంటా మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆక్టల్ టు డెసిమల్ నేర్చుకుందాం. ఎనీ రాడిక్స్ని మనం డెసిమల్లోకి మార్చాలంటే ఒకటే ప్రాసెస్. మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే 475.25 అనే ఆక్టల్ నెంబర్ని డెసిమల్లోకి మార్చాలనుకుంటున్నాం అనుకో, సేమ్ డిజిట్స్ రాసుకోవాలి. 475.25 డిజిట్స్. వెయిట్స్ రాసుకోవాలి. వెయిట్స్ ఇది 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2, ఇది 8 పవర్ -1, 8 పవర్ -2. డిజిట్స్ ఇంటూ వెయిట్స్ ఎంత అంటే ఇది 8 పవర్ 2 64 ఇంటూ 4 256, 8 పవర్ 1 8 ఇంటూ 7 56, ప్లస్ 8 పవర్ 0 1 ఇంటూ 5 5, ప్లస్ 1/8 ఇంటూ 2, ప్లస్ 1/64 ఇంటూ 5. ఓకే, ఈ వాల్యూ ఎంత వస్తుంది అని అంటే 317 వస్తుంది. 2/8 ఇది 1/4 అవుద్ది, 0.25 అవుతుంది. ప్లస్ 5/64 అంటే 0.078 అవుతుంది. టోటల్గా ఈ వాల్యూని అంతా మనం కలిపేస్తే 317.0.25 ఇది 0.25 317.328 వస్తుంది బేస్ ఆఫ్ 10. ఈ విధంగా మీరు చేసేయచ్చు. ఆక్టల్ నుంచి బైనరీకి చూద్దాం. ఆక్టల్ నుంచి బైనరీకి అంటే ఒక నెంబర్ తీసుకుందాం. కన్వర్ట్ 65 బేస్ ఆఫ్ 4 ఇంటూ బైనరీ ఎంత? 65 అంటే 6 అంటే 110, 5 అంటే 101. డైరెక్ట్గా రాసేయడమే. 6 ఇది 5 బేస్ కదా, 110 101 బేస్ ఆఫ్ 2 అని రాసేయచ్చు. ఒకవేళ 72.43 ఇచ్చారనుకో, 2 అంటే ఎంత? 010, 7 అంటే ఎంత? 111, 0.4 అంటే ఎంత? 100, 3 అంటే ఎంత? 011. 7 2.43 ఇలా డైరెక్ట్గా రాసేయచ్చు బేస్ ఆఫ్ 2. ఓకే, బేస్ ఆఫ్ 2 రాసేయచ్చు. ఇది ఆక్టల్ టు బైనరీ. ఆక్టల్ టు హెక్సాడెసిమల్ కూడా సేమ్ ప్రాసెస్. సపోజ్ 1 2 3 4 బేస్ ఆఫ్ 8ని హెక్సాడెసిమల్లోకి మార్చాలనుకుంటున్నారు అనుకో. 1 ఏమని రాయచ్చు అంటే 0001, 2 ఏమని రాయచ్చు అంటే 0010, 3 ఏమని రాయచ్చు అంటే 0011, 4 రాయచ్చు అంటే 0100. చూడండి 4 డిజిట్స్ వచ్చినాయి. 1 2 3 4. డైరెక్ట్గా దీన్ని మనం ఇలా బ్రాకెట్లో పెట్టుకుని 16 బేస్ కింద డైరెక్ట్గా రాసేయచ్చు. ఇదొక పద్ధతి. లేదంటే సపోజ్ ఇంకో నెంబర్ చెప్తాను చూడండి, 675. ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్కి మార్చాలనుకుంటున్నాం. ఇది ఆక్టల్, ఇది హెక్సాడెసిమల్కి మార్చాలి. ఆక్టల్ని ముందు హెక్సాడెసిమల్లోకి మార్చాలంటే మీరు ఏమని చేస్తారంటే 1ని 001 కింద రాయండి, 2ని 010 కింద రాయండి, 3ని 011 కింద రాయండి, 4ని 100 కింద రాయండి. ఇలా రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇది బైనరీ కదా, దీన్ని 4 డిజిట్స్ చొప్పున ఒక వాల్యూ కింద రాసుకోండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఆక్టల్లో రాశారు. ఈ నెంబర్ని ఆక్టల్ టు బైనరీ రాశారు. ఇది ఆక్టల్ టు బైనరీ. ఇలా రాసిన తర్వాత 4 డిజిట్స్ని ఒక గ్రూప్ కింద చేయండి. అప్పుడు ఇది 1100 అయింది. ఈ 2 డిజిట్ చేయండి, అప్పుడు 1001 అయింది. అప్పుడు ఇది 4 చేయండి, 0010 అయింది. అప్పుడు చూడండి 8 + 4 12. 12 అంటే ఎంత? ఏ అంటే 10, బి అంటే 11, సి అంటే 12. 12 అంటే సి అయింది. 10 ఇది 9 అయింది, ఇది 2 అయింది. 29C. ఇది 29C అనేది హెక్సాడెసిమల్ నెంబరు. డైరెక్ట్గా ఆక్టల్ నెంబర్ని హెక్సాడెసిమల్లోకి మార్చకుండా ఆక్టల్ని బైనరీలోకి మార్చి బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి గ్రూప్ కింద చేసుకొని మార్చామన్నమాట. సింపుల్. ఓకే.